मैडम अक्सर स्मरामि महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं स्पोर्ट्स अथॉरिटी ऑफ आंध्र प्रदेश సొంతంగా మన అసోసియేషన్స్తో కలిసి శాప్ లీగ్స్ని ప్రారంభించడం జరిగింది. కేవలం 1.5 నెలలో 26,500 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్స్లో పాల్గొనడం అనేటువంటిది చాలా గొప్ప. స్పోర్ట్స్ అథారిటీ రెండు కలిసి వీలైనన్ని ఎక్స్పోజర్ టోర్నమెంట్లు కండక్ట్ చేయాలి. అలా దాంతోపాటు సీఎం కప్ మనం 5 జిల్లాలే పూర్తయింది. మిగతావన్నీ కూడా ఈ ఎగ్జామ్స్ అయిన వెంటనే మనకు డేట్లు తీసుకొని మంత్రి గారి ద్వారా మనం వాటిని నిర్వహించుకుంటాం. అయితే వాటిలో క్వాలిటీ ప్లేయర్స్ రావాలి అంటే ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మనం బెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్రీడాకారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం, మన రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన క్రీడల మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు పాలసీని కూడా 2022 తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా రెడీ చేయడం జరిగింది. తొందరలో అది కూడా రిలీజ్ చేయబోతున్నాం. క్రీడల్లో మన ఏపీని అందరూ తిరిగి చూసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే క్రీడలు అనేవి ఏదో మెడల్ కోసమే కాదు. మన ఎండి గారు చెప్పినట్టుగా క్రీడలు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చదువుతో పాటు స్కూల్లో ఉన్న పిల్లలకి, కాలేజీలో ఉన్న పిల్లలకి ఏదో ఒక స్పోర్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. బాక్రాపేట మా సొంత ఊరు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో ఆ అడవిలో నుంచి నేను ఈరోజు మినిస్టర్ స్థాయికి వచ్చాను. అలాగే అదే ఫారెస్ట్ కళ్యాణి డ్యామ్ దాటి మొత్తము అడవే ఉంటుంది. ఆ అడవిలో నుంచి హాకీ ప్లేయర్ రజని అనే అమ్మాయి, డబుల్ ఒలింపియన్, సో ఆ అమ్మాయి రావటం అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే టాలెంట్ చాలా చోట్ల ఉంది, కానీ దానికి సపోర్ట్ చేయడానికో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకి కరెక్ట్ అయిన రూట్ తెలియలేదు. అందుకే ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా ఎండి గారు ఈ స్పోర్ట్స్ క్లబ్స్ అనేవి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఏ గ్రామంలో ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో కేటగిరీ వైజ్ ఎవరైతే స్టేట్కి ఆడగలరు, ఎవరైతే ఇంటర్నేషనల్గా ఆడగలరు, నేషనల్గా ఆడగలరు అనేది మనం ఐడెంటిఫై చేయగలం. జఫ్రీన్ అని కర్నూలు నుంచి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి డెఫ్. సో తను వచ్చి ఇప్పుడు ఒలింపిక్స్కి టెన్నిస్ ప్లేయర్గా సెలెక్ట్ అయింది. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. సో అన్నీ ఉన్నవాళ్ళు అవ్వటం ఒక ఎత్తు అయితే వీళ్ళు కూడా ఆ స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్తో ఎలా ముందుకు వచ్చారో మనం చూసాం. సో ఈరోజు అమ్మాయి ఎన్నికైన తర్వాత మనకు తెలుస్తుంది, కానీ ఆ ఎన్నిక అయ్యే ముందు అమ్మాయి పడ్డ కష్టాలు మనం ఎవరికి తెలియలేదు. సో అదే మనం మొదటి నుంచి కనుక ఈ గ్రామ స్థాయి నుంచి క్లబ్స్ ఉంటే మనకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రికార్డెడ్గా ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసేదానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మనము ఈజీగా వాళ్ళ కంఫర్ట్గా ముందుకెళ్ళే అవకాశాన్ని కూడా మనం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా ఆశ్చర్యం కలిగించేది అండ్ అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ
గురుకుల విద్యాలయం వారు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారిగా 6 క్రీడా విభాగాల్లో అంటే అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, ఫెన్సింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. సో పశ్చిమ గోదావరి జిల్లాలోని బాలయోగి సాంఘిక సంక్షేమ బాలురు మరియు బాలికలకి గురుకుల పాఠశాలలో బాలుల కోసం పెదవేగిలో, బాలికల కోసం పొలసానిపల్లిలో క్రీడా పాఠశాలను ప్రారంభించడం అనేది చాలా చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన డిస్టిక్లో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ, మీ అందరికీ తెలుసు. 2 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నా నియోజకవర్గంలో నేను చూసిన దాంట్లో మెజారిటీ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీస్ చాలా బాగా ఆడతారు, దృఢంగా ఉంటారు, స్పోర్ట్స్ చాలా బాగా ఆడతారు. సో ఇలా ఈరోజు మన ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఎస్టీల కోసం, ఎస్సీల కోసం స్పోర్ట్స్ క్లబ్స్ తీసుకొచ్చి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి దాని మీద అవగాహన కల్పించి ఈరోజు వాళ్ళని పైకి తేవాలి అనుకోవడం నిజంగా అభినందనీయం.